వెల్కమ్ టు దీపు జోష్న వ్లాగ్స్ పార్ట్ 3 అరుణాచలం వీడియో. ఇది చూసిరా, ఈ పెద్ద రథం, ఇది దేవుణ్ణి ఈ రథం మీదే తిప్పుతారనమాట. రథం దగ్గర నించొని ఒక ఫోటో దిగిన. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. దీపం వెలిగించి కొంచెం ఫుడ్ తిని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం 10 అవుతుంది. 10 గంటలకు స్టార్ట్ చేసినాం. ఎట్లా చేసి గిరి ప్రదక్షిణ చేయాలని ఫిక్స్ అయినాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నాడా? ఓం నమ శివాయ. మావాడు ఏడునో అనిపిస్తుంది నాకు. అరే పొడుగు ఏడునో పొడుగు ఉన్నాడు అక్కడ ఉన్నాడు. మాకు ఇంకోటి కావాలా మేము పెట్టడానికి అక్కడ. ఓం నమ శివాయ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ముట్టియాలన్నమాట. మొక్కు మంచిగా గట్టిగా, మళ్ళీ మొక్కుగా మంచిగా. లోపల దర్శనం అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నాకైతే టెన్షన్ వచ్చింది. అసలు ఇప్పటికే అలసిపోయినాం. ఒకటే రోజు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలంలో దర్శనం అయింది కదా, చాలా టైర్డ్ అయిపోయినాం మేమైతే. అసలు దర్శనం గిరి ప్రదక్షిణ చేస్తామా చెయ్యమా, అసలు 14 కిలోమీటర్స్ నడవాలి కదా చెప్పులు లేకుండా రోడ్ పైన అనేసి చాలా టెన్షన్ అయింది. దీపాలు వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఫుడ్ ఎప్పుడు తిప్పు 10 దాటింది. కాళ్ళు జుమ్ జుమ్ అంటున్నాయి. 14 కిలోమీటర్స్ నడవాలి. నాకు తెలిసి 3-4 అవుతుండొచ్చు మార్నింగ్. ఇంద్రలింగం. ఓం నమ శివాయ. ఎట్లుంది బుద్ధి? సూపర్ సూపర్ నడుస్తుంది. సూపర్. ఓకే కంటిన్యూ అవుతుంది మాది. ఒక కూడా ఎన్ని కిలోమీటర్లు మస్తు అందరు మా బ్యాగ్ కూడా జనాలు నడుస్తూనే ఉంటారు. మస్తు జనాలు. మార్నింగ్ ఎంత ఎండ ఉంటుందని నైట్లో చేస్తారు చాలా మంది. అంటే అయితే నాయన సిక్కు పట్టుకొని మరి నడుస్తుంది. ముసలి వాళ్ళు, చాతగాని వాళ్ళు అందరు నడుస్తారు. ఓకే ఓకే. ఎన్ని కిలోమీటర్స్? 2 కిలోమీటర్స్, 2, 3, 4 తెలియదు కానీ పోతూనే ఉంటాం ఇక. గిరి ప్రదక్షిణ. ఏం మాట్లాడుతున్నా అని చెప్పు. చేసే బ్రెస్ట్ ఒక 4 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కొంచెం పక్కకు ఆగినాము. కొబ్బరి బొండ తాగుతున్నాము. కొబ్బరి నీళ్ళు అయితే భలే స్వీట్ ఉండే. నాకు ఒక్కదానికే వచ్చినాయి స్వీట్, అందరి నార్మల్గా ఉండే, చాలా తీయ ఉన్నాయి. కొబ్బరి బొండ తాగేసి అయితే వెళ్ళే దారిలో మొత్తం శివలింగాలు, టెంపుల్స్, వినాయక టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అట్లా ఉంటాయి. ప్రతి టెంపుల్ శివాలయాల దగ్గర మాత్రమే హారతి కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాలి. ఇంక నేను అంతా వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. అందుకని నేను తాగిన కొబ్బరి బొండలో కొబ్బరి ఉండే, కొబ్బరి తీయించుకొని తిన్నా. కొంచెం ఆకలి వేస్తుంది అనమాట. మేము మధ్యాహ్నం తిన్న అన్నమే, ఇంకా మళ్ళీ ఏం తినలేదు. మధ్యలో ఆవుకుంటా చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. ఇదే ఎప్పుడు ఆగింది ఎందుకు ఒకసారి కొబ్బరి బొండ తాగినాం, ఒకసారి వాటర్ బాటిల్ కోసం, ఒకసారి అదేంటి స్వీట్ కార్న్ పాప్కార్న్ కోసం, మామిడికాయ కోసం, అదొకటి తినుకుంటా నిమ్మలంగా నడుస్తున్నాం. కాళ్ళు జుమ్మ అంటున్నాయి.
సూపర్ అని చెప్పాలి. సూపర్. మస్తు వస్తున్నాయి కాళ్ళు, సూపర్ వస్తున్నాయి కాళ్ళు. మా గ్యాంగ్ స్టక్ అయిపోయింది. అందరు అలసిపోయారు. నిన్నటి నుంచి కంటిన్యూగా జర్నీ జరుగుతూనే ఉంది. నిన్న నైట్ 7 గంటల నుంచి ఇప్పుడు టైం 12 అయింది. 2 hours నుంచి నడుస్తున్నాం. 5 kilometers నడిచినట్టున్నాం దగ్గర దగ్గర. ఇంకొక 8-9 kilometers నడవాలి. ఇప్పుడే మన నైరుతి లింగం దర్శనం అయిపోయింది. ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం. చూస్తురు కదా ఇట్లా ప్రతి రోడ్ పక్కన అక్కడక్కడ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా శివాలయాల దగ్గర హారతి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. అట్లా మేము ప్రతి లింగం దగ్గర చేసుకుంటూ దండం పెట్టుకుంటూ నడుస్తున్నాం. నేను అనుకున్నా ఈ చీకట్లో ఎవ్వరు ఉండరు, ఎట్లా మనమే వెళ్తున్నామేమో అనుకున్నా. మేము స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఎవ్వరు లేరు. మేము నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ నైట్ ఎంత టైం లేట్ అవుతున్నా కొద్దీ అంత జనాలు పెరుగుతూనే ఉన్నారు. అసలు చాలామంది, అసలు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 70-80 years ఉన్న వాళ్ళు కూడా ఎంత బాగా నడుస్తున్నారు. అసలు రోడ్డు మీద అసలు ఇంత గ్యాప్ లేకుండా జనాలు నడుస్తూనే ఉన్నారు. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. కంటిన్యూగా అసలు ఇది జరుగుతూనే ఉంది. పెద్దోళ్ళే కాదు, అసలు చిన్న చిన్న పిల్లలు కూడా 7 years 8 years ఉన్న పిల్లలు కూడా నడుస్తున్నారు. నాకైతే అసలు ఆ దేవుడే నడిపిస్తుండేమో అనిపించింది. మాకే ఇంత కష్టంగా ఉంది, వీళ్ళు ఎట్లా నడుస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అనేది ఉంది. ఇక్కడ ఆగి ఒక ఫోటో దిగినాము. ఒక 10 minutes ఎక్కడ అయినా కూడా ఒక 5 minutes అట్లా కూర్చొని వెళ్ళిపోతూనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాము. మళ్ళీ ఎక్కువసేపు అక్కడనే టైం వేస్ట్ చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఏడాయిన ఒక 5 minutes అట్లా కూర్చొని మళ్ళీ నడుస్తూనే ఉన్నాం. ఏది లాస్ట్కు ఇక్కడికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినుండే, అందుకే దీని తర్వాత వీడియో తీయలేదు. గిరి ప్రదక్షిణ అంతా అయిపోయింది. ఇంకొక 1 kilometer ఉందనంగా దీపుకి కాళ్ళు మొత్తం వాసినాయి అనమాట. చాలా దారుణంగా కాళ్ళు వాసినాయి. నాకు అందరికీ పెయిన్స్ ఉన్నాయి. మాతో వచ్చిన వాళ్ళల్లో అందరు వెళ్ళిరు కానీ నేను మా ఆయన మాత్రం అసలు ఆగినాం, ఒక దగ్గర కూర్చున్నాం. ఒక 1/2 hour కూర్చునిపోయినాం. అట్లనే చాలా కాళ్ళు వాసినాయి అసలు. ఇంకా మెల్లగా లేచి ఒక 1/2 hour కూర్చొని రెస్ట్ తీసుకొని లేచి మెల్లగా పోయి ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడనే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి అక్కడ నుంచి ఒక రూమ్ తీసుకున్నాము. మేము గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యేసరికి 3 అయింది. 3 o'clockకి వెళ్ళి రూమ్ తీసుకునేసరికి 4 అట్లా అయినట్టుంది. రూమ్లోకి వెళ్ళి హాట్ వాటర్ పెట్టుకున్నాము. హాట్ వాటర్ బకెట్లో పట్టుకొని అందులో కాళ్ళు పెట్టి ఒక 1/2 hour అట్లనే వేడి నీళ్ళలో పెట్టినాము, కొంచెం నొప్పులు తగ్గాలనేసి. ఇంకా తుడుచుకొని కొంచెం మెంత ప్లస్ అట్లా పెట్టుకొని జస్ట్ ఒక 1.5 hour అట్లా పడుకొని మేము పడుకునేసరికి 5:30 అయింది. మళ్ళీ మార్నింగ్ 7కే లేచి మళ్ళీ వెళ్ళాలి కదా, అందుకనేసి 7కే లేచి స్నానాలు అవి చేసి మళ్ళీ ఫ్రెష్ అయినాము. తర్వాత ఎక్కడికి వెళ్ళినాం ఏంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.